తాడేపల్లి బ్రహ్మానందపురం సిమెంట్ ఫ్యాక్టరీలో మస్జిద్ ఏ రెహమానియా పునర్నిర్మాణంకు శంకుస్థాపన నిర్వహించారు. మత గురువు ఆసిఫ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలువురు ముస్లిం పెద్దలు, వివిధ రంగాల ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు హాజరై శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ పరిపాలకులు ముమ్మిడి సత్యనారాయణ మాట్లాడారు. మంత్రి లోకేష్ నియోజకవర్గంలో కబ్రస్థాన్లు, మసీదులు, దేవాలయాలను సొంత నిధులతో అభివృద్ధి చేయడానికి ముందున్నారన్నారు. మసీదు నిర్మాణానికి అవసరమైన గ్రానైట్ ను టీడీపీ సమకూర్చుతుందన్నారు. ముస్లిం సోదరులు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటే చెప్పాలని, చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. కృష్ణనగర్ గ్రామ పంచాయతీలో మొట్టమొదటి మసీద్ రేమియా మసీదు మరి ఎంతో కాలం నుంచి నడుస్తున్నటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి షరీఫ్ గారికి, అల్లాహ్ గారికి, భక్త బృందం అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ మసీదు రానున్న కాలంలో భవిష్యత్తులో ఎయిమ్స్ కానీ, ఏపీఎస్ కానీ ప్రజల ఎక్కువగా ప్రార్థనకు వస్తున్న సందర్భాల్లో ఈ మసీదుని మరి షహీద్ చేసి కొత్త మసీద్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి ఈ కార్యక్రమం వచ్చినటువంటి అనేక మంది పెద్దలు, గ్రామస్తులు, అన్ని రాజకీయ నాయకులైనటువంటి పెద్దలందరూ కూడా వచ్చేశారు. గ్రామ పెద్దలందరికీ, ముసళ్ళకి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం కూడా మరి కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పేష్మాములు, మౌజన్లకి, ఖబరస్థాన్లకి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. అన్ని మసీదులతో పాటు ఈ మసీదు కూడా మనమే ఇవ్వటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని మసీదులు కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఆ ముస్లిం దేవుడు అంటే చాలా పవిత్రమైన ఆయన అల్లా దేవుడు గారు. అలాగే ముస్లిం సోదరులందరూ కూడా చాలా పవిత్రంగా చేసుకునే ఇది కాబట్టి ఈ తాడేపల్లిలో మేము ఒకటే అనుకుంటున్నాం, ఎక్కడైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోలేక ఉన్నారు. మొదటగా ఈ ముస్లిం సోదరులు 17వ వార్డు జామియానా మసీదు నుంచి వచ్చింది. స్టార్టింగ్ నిన్నగాక మొన్న నేను ఒక ముస్లిం సోదరులందరినీ, గ్రామ పెద్దలందరినీ పిలిపించి మాట్లాడడం జరిగింది. అసలు మీరు ఎక్కడి నుంచి మనం స్థాపించాం, దాని నుంచి మనం డెవలప్మెంట్ తీసుకెళ్ళాలని అడిగాను. వాళ్ళు జామియానా మసీద్ 17వ వార్డు నుంచి మేము స్థాపించడం జరిగింది అన్నారు. అలాగే స్టార్టింగ్ రేపు జరగబోయే ఇదుల్లో ఖచ్చితంగా జామియానా మసీదు నుంచి మేము అభివృద్ధి కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. అలాగే సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో మన నులకపేటలో షాదీఖానా కట్టాము. అలాగే పోలకంపాడు దాన్ని గోళీలు దుడ్డు అంటాం మేము, కబ్రస్థాన్, దాన్ని చక్కగా నీట్గా చేసాము. రేపు ఆదివారం దాన్ని ఓపెనింగ్ చేస్తున్నాము. అలాగే రెండవ ఫేజ్లో మేము ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ మసీదు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమంలో మంచిగా మమ్మల్ని కూడా పిలిచినందుకు అందరినీ కూడా అభినందిస్తూ, ఈరోజు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ముస్లిం సోదరులకు అవనివ్వండి, ఎక్కడైనా సరే ఇబ్బంది ఉందంటే, అలాగే కబర్స్థాన్ అవనివ్వండి, అలాగే మసీదులు అవనివ్వండి, ఏ దేవాలయాలకి, పుణ్య కార్యక్రమాలకి ఏ అయినా సరే మేము దీనికి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి నారా లోకేష్ గారు ఆయన సొంత నిధులతో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ముస్లిం సోదరులందరికీ ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఏ కార్యక్రమం అయితే అవనివ్వండి, ఈరోజు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీరే చూస్తున్నారు, గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఆయన సొంత నిధులతోటి ఎవరు ఏది అడిగినా కూడా చేయటం జరుగుతుంది. పాత మసీదు స్థానంలో కొత్త మసీదు నిర్మించుకుంటున్న ఈ ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా నా అభినందనలు. ఇక్కడ ఏదైతే మసీదు నిర్మాణం జరుగుతుందో ఇది అందరికీ కూడా ప్రార్థనా స్థలంగా, అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నిర్మించాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ జరగబోయే ఈ నిర్మాణానికి మా వంతు కూడా మేము సహాయం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మసీదు కూడా చాలా పురాతన మసీదు. దీనికి లాస్ట్ కట్టడం 1964లో దీన్ని నిర్మించడం జరిగింది. అంతకుముందు కూడా ఇక్కడ ఒక పాత రేగుల షెడ్డు, తాటాగిళ్ళు, అలాగ మసీదులాగా నిర్మాణం చేసుకొని ఈరోజు వీళ్ళు దీన్ని కొత్త నిర్మాణం చేపట్టాలని కమిటీ వారు నిర్ణయించుకొని వాళ్ళ మసీద్ని షహీద్ చేసి కొత్త మసీద్ నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ శంకుస్థాపనకు మేము అందరూ రావటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. రేపు ఈ మసీద్ నిర్మాణంలో మా వంతు కృషి కూడా మా పార్టీ తరఫున కానీ, మా తరఫున కానీ దీన్ని పూర్తి సహకారాలు అందిస్తాం.